భార్యాభర్తలు జీవితాంతం సంతోషంగా ఉండేందుకు చాణక్యుడు ముఖ్యంగా 3 విలువైన సూచనలు చేశాడు. ఈ సూచనలు ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా వారు జీవితాంతం సంతోషంగా ఉంటారు. మరి చాణక్యుడు చెప్పిన ఆ విలువైన సూచనల్లో మొదటిది షరతులు లేని ప్రేమ. చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమను పంచుకోవడానికి సిగ్గుపడకూడదు. పరస్పరం ప్రేమను పంచుకోకపోతే అది వారి బంధంలో దూరాన్ని, అడ్డంకిని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అంకితభావం, త్యాగం విషయంలో ఎలాంటి సంకోచం ఉండకూడదు. కాబట్టి జీవితంలో ఆనందంగా ఉండే అవకాశం దొరికినప్పుడెల్లా ఆనందించాలని ఆచార్య చాణక్యుడు సూచించాడు. రెండవది పరస్పర గౌరవం. వివాహ బంధంలో ప్రేమతో పాటు గౌరవం కూడా ముఖ్యం. అహంభావాల వల్ల సంబంధం చెడిపోతుంది. అందుకే ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. భర్త తన భార్యను ఎల్లప్పుడూ గౌరవించాలి. భార్య కూడా భర్తను అదేవిధంగా గౌరవించాలి. నీ జీవితం నువ్వు జీవించు అనే సూత్రం ఇద్దరికీ వర్తిస్తుంది. ఇది మీ సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఆధారం. మూడవది భార్యాభర్తల గౌరవం వేరువేరు కాదు. భార్యాభర్తల గౌరవం వేరు కాదన్న విషయం దంపతులు అర్థం చేసుకోకపోవడమే సంబంధం చెడిపోవడానికి అసలు కారణమని చాణక్యుడు చెప్పాడు. భార్యాభర్తలు జీవిత రథానికి 2 చక్రాల వంటివారు. అందుకే భార్యాభర్తలు ఒకరి తప్పులను, చెడు లక్షణాలను ఇతరుల ముందు బయట పెట్టకూడదని గుర్తుంచుకోవాలి. ఒకరికొకరు అండగా నిలబడాలి. ఒకరి గౌరవాన్ని మరొకరు కాపాడాలి. అప్పుడే వారి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. అనుబంధం దృఢంగా ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.